తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలించినటువంటి రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు.